మనతో పాటు జూమ్ కాల్‌లో టీడీపీ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారున్నారు. వారితో ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులపై మాట్లాడదాం. అట్లాగే షర్మిల కాంగ్రెస్‌లో ఏ మేరకు విజయాన్ని సాధిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై మీరేమంటారు? అసలు వైఎస్ తనయగా ఆమె సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు షర్మిల గారి విషయానికొచ్చేటప్పటికి అన్న దగ్గర అవకాశం రాలేదు కాబట్టి అన్న ఆమెను మోసం చేశాడు హ్మ్. కాబట్టి, ఆ రోజున తనే చెప్పారు. ఇవన్నీ తన మాటలే, మన మాటలు కాదు. అవును. తనకి ఏమంటారు అనంటే తెలంగాణలో పార్టీ పెట్టారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కి అక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది రాజకీయం అమ్మ. రాజకీయ పార్టీలుగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఎక్కడి నుంచైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఎవరు ఎక్కడైనా సరే రాజకీయాల్లో ఉండొచ్చు. అందులో డౌటేం లేదు. కానీ ఇవాళ పరిస్థితి హ్మ్. ఏంటంటే గత 4.5, 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులలో వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడారు? వాళ్ళ తరఫున ఎవరు గళాన్ని వినిపించారు? వాళ్ళకి ఇబ్బందుల్లో ఎవరు వాళ్ళ పక్కన నిలబడ్డారు? ఇవన్నీ గూడా ఖచ్చితంగా కన్సిడరేషన్‌లోకొస్తాయి. ఒకటి ఇంకో విషయం ఏంటంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాల్ని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల్ని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాల్ని, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రజల్ని పీడించుకు తిన్నాడో, వాటన్నిటిని కూడా ప్రతిపక్షాలుగా మేము ఎన్ని సార్లు చెప్పినా సరే ఏమంటారు అనంటే ఆహ్, హ్మ్. ప్రజలు దాన్ని ఎందుకంటే ప్రజల వాయిసే మేము వినిపించేది. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు చెప్తున్నారు. మా పక్షాన నిలబడుతున్నారు అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నా మీద కుట్ర చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అని ఏమంటారు అది దొంగ ఏడుపులు ఏడవడం స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే సొంత చెల్లి ఎవరైతే 2014లో, 2019లో జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేశారో, ఎవరైతే మా జగనన్నకి ఓటెయ్యండి, మా జగనన్నని గెలిపించండి, రాజన్న రాజ్యం తీసుకొస్తామన్నారో, నేను జగనన్న వదిలినటువంటి బాణాన్ని అని చెప్పుకున్నారో, ఆ షర్మిల ఇవాళ బయటకొచ్చి అవును, ప్రతిపక్షాలు చెప్పేదంతా నిజమే. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక అరాచకం. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు. నన్ను మోసం చేశాడు. అందరిని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది అనేటువంటిది తనే చెప్తోంది గదా! సో, మనమందరం చెప్పిన దాన్ని ఎండోర్స్ చేస్తోంది ఇవాళ రోజున షర్మిల. అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ ఇంకో విషయం మనం గనక గమనిస్తే తను సక్సెస్‌ఫుల్ అవుతుందా అనంటే, ప్రజలు ఇవాల్టి రోజున ఒకళ్ళని సక్సెస్‌ఫుల్ చేయడానికో, లేకపోతే ఛాన్సులు ఇచ్చుకుంటూ కూర్చోడానికో ప్రజలు లేరమ్మా. ఒక్క ఛాన్స్ అని ఒకళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకే నెత్తి మీద పెద్ద శటకోపం పెట్టి ఇవాల్టి రోజున కిడ్నీలు అమ్ముకునే స్థాయికి తీసుకొచ్చాడు జనాల్ని. ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున అదే హ్మ్. ఇంకో ఛాన్స్ ఇంకెవరికన్నా ఇచ్చారనుకోండి, వేరే వాళ్ళెవరికన్నా అనుభవం లేని వాళ్ళకి, ఏ విధమైనటువంటి రాష్ట్రం మీద అవగాహన లేని వాళ్ళకి, పదవీ కాంక్షతో ఉన్న వాళ్ళకి మళ్ళోసారి అవకాశం ఏదన్నా ఇస్తే రాష్ట్రం అసలు పటంలోనే దేశ పటంలోనే, ప్రపంచ పటంలోనే రాష్ట్రం లేకుండా పోతుంది అనేటువంటి క్లారిటీ ప్రజలకుంది. హ్మ్. సో, ప్రజలు ఇవాల్టి రోజున కేవలం తెలుగుదేశం, జనసేనని మాత్రమే బిలీవ్ చేస్తున్నారమ్మా. వాళ్ళకి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రావాలి. ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాహిత పాలన కావాలి అనేటువంటిది ప్రజలు చాలా క్లియర్‌గా ఆహ్, అంటే మనసుల్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం. జగన్మోహన్ రెడ్డి వయలెంట్ నేచర్, జగన్మోహన్ రెడ్డి హింసా ప్రవృత్తి, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆలోచన చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇతరుల్ని మోసం చేస్తాడు, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా షర్మిల చెప్తా ఉన్నారు కదా బయటకొచ్చి. నన్ను గోడకేసి నా గొంతు పట్టి నన్ను గోడకేసి కొట్టాడు. ఇవన్నీ షర్మిల హ్మ్. చెప్పినటువంటి మాటలే కదా! అవ్ సో, మనం సొంత బాబాయిని ఎవరు చంపారు? అందులో జగన్మోహన్ రెడ్డి పాత్రుందా? లేకపోతే ఇంకోళ్ళ పాత్రుందా? అవినాష్ రెడ్డి బయట ఎందుకు తిరుగుతున్నాడు? ఇవన్నీ కూడా మాటలొచ్చినప్పుడు ఏ రోజున కూడా మాట్లాడలేదు వాళ్ళెవరు. కానీ ఇవాళ హ్మ్. మేమైతే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, ప్రజలందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, షర్మిల గారు ఇవన్నీ మాటలతో పాటుగా హూ కిల్డ్ హ్మ్. బాబాయ్ అనేటువంటి ప్రశ్నను గూడా జగన్మోహన్ రెడ్డికి సంధించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. హ్మ్. అలానే ఆ రోజున ఎందుకంటే దీనికి సాక్ష్యం షర్మిలమ్మ. ఆ రోజున అవును. 2019 ఎలక్షన్‌లకి ముందర జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటాడు. అమరావతే రాజధాని అని చెప్పినటువంటి వ్యక్తి షర్మిల. మరి ఇవాల్టి రోజున హ్మ్. రాజధాని విషయంలో షర్మిల స్టాండ్ ఏంటి? మరి ఒకవేళ ఈ అవును. స్టాండ్ ఉంటే ఇన్ని రోజుల పాటు షర్మిల ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కూడా వస్తాయి. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ అసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్ షర్మిల కానే కాదమ్మా. హ్మ్. పాయింట్ ఆఫ్ హ్మ్. డిస్కషన్ అంటే ఈజ్ జగన్మోహన్ రెడ్డి. హ్మ్. మోడీకి లేఖ కూడా రాశారు మేడం. ఏంటంటే 10 సంవత్సరాలుగా వారు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేరలేదని చెప్పేసి దీనిపై ఏమంటారు? అమ్మ ఒక విషయం చెప్తాను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. అక్కడ హ్మ్. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంది.
ఆ రోజున మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడైతే ఇబ్బంది వాటిల్లుతోందో రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఆ రోజున బయటకు వచ్చేసాం. మాకు మంత్రి ఓకే. పదవులున్నా ఏమున్నా సరే కేంద్రంతో లేదు, ఇది కరెక్ట్ కాదు రాష్ట్రానికి. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ చాలా మంది ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ఏమని ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఇచ్చేసారని. లేదమ్మా. ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడైతే తర్జన భర్జనలు నడుస్తున్నాయో, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసిందో, ఆ రోజున అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి, ఒక డిస్కషన్ పెట్టి, అసెంబ్లీలో మాట్లాడి, అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళ సమ్మతి తీసుకొని ప్రత్యేక ప్యాకేజీ అన్నా ఇవ్వండి మీరు రాష్ట్రానికి. ఈ రకంగా ఆ! రాష్ట్రాన్ని అణచి చేయడం పద్ధతి కాదు అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, ఆ రోజున రాష్ట్రానికి బెనిఫిట్ చేయాలని చెప్పి చూసారు. కానీ ఎప్పుడైతే అది కూడా ఎప్పుడైతే దానికి కూడా తూట్లు పడవబడ్డాయో ఆయన సింపుల్‌గా హి కేమ్ ఔట్. చాలా మందన్నారు. హ్మ్. మీరసలు అదే ఎన్‌డీఏలో కంటిన్యూ అవ్వాల్సింది. నిజంగా గూడా మాకు పదవీ వ్యామోహం, నిజంగా గూడా మాకు అధికార వ్యామోహమే ఉంటే మేము ఇవన్నీ ఆలోచించేవాళ్ళం కాదు. కానీ మేము ఏ హ్మ్. రోజున అది చేయలేదే. కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే మేము అనుక్షణం ఆలోచన చేసాం. అనుక్షణం పని చేసాం. ఈవెన్ ఈ గత 5 సంవత్సరాల్లో కూడా మీరు గమనిస్తే మాకున్నటువంటిది ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ అమ్మ. అంటే టోటల్‌గా నలుగురు ఎంపీలు ఉండేవాళ్ళు మాకు. అందరూ కూడా మీరు గమనిస్తే ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు, లేకపోతే గల్లా జయదేవ్ గారు హ్మ్. లాంటి వాళ్ళు, కనకమేడల గారు లాంటి వాళ్ళు, వీళ్ళు అనుక్షణం కూడా పార్లమెంట్‌లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్ని వీళ్ళు మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటిది హ్మ్. మా పార్టీ ఎంపీలే. రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వే జోన్ అంటే విచ్ ఎవర్ వాస్ దేర్ ఇన్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో ఉన్నటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం గావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం కావచ్చు, ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలే చేశారు గదా! మరి అంత మాకిన్నొచ్చాయి, మాకన్నొచ్చాయి అని చెప్పుకునేటువంటి ఈ మహానుభావులు ఏం చేశారని అడుగుతున్నాం మేము. ఆ! సో, ప్రత్యేక హోదా విషయంలో గావచ్చు, ఏ విషయంలో అయినా సరే, ఆ రోజున మాకు ఎంపీలనియ్యండి, మేము ప్రత్యేక హోదా కేంద్రం మెడల నుంచి తీసుకొస్తాం అన్నారు. మరి మేము ఇంత వాళ్ళం, ఇంత వాళ్ళం, మాకింత హ్మ్. నంబరుంది, మేము పులులం, సింహాలం అని దిక్కుమాలిన ఎలివేషన్స్ ఇచ్చుకునేటువంటి వాళ్ళు ఏ రోజున గూడా పార్లమెంట్‌లో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. స్టీల్ ప్లాంట్ విషయంలో మేమే మాట్లాడాం, రైల్వే జోన్ విషయంలో మేమే మాట్లాడాం, కడప స్టీల్ హ్మ్. ప్లాంట్ విషయంలో మేమే మాట్లాడాం, మన ప్రత్యేక హోదా విషయంలో మేమే మాట్లాడాం, పోలవరం విషయంలో మేమే మాట్లాడాం. ఏ విషయంలో వీళ్ళు మాట్లాడారు చెప్పండమ్మా? రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఏ రోజున వాళ్ళ గొంతు ఎత్తారో చెప్పండమ్మా? హ్మ్. సో, ఇవాల్టి రోజున ఖచ్చితంగా కూడా హ్మ్. అన్ని రకాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా గూడా అనుక్షణం గూడా మేము రాష్ట్రం పక్షాన, ప్రజల పక్షాన మాత్రమే మేము పనిచేసాం. మా మా పంథా కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఇవాళ ఎవరొచ్చినా సరే, సరే మీరు ఎన్నికలప్పుడు చాలా మంది ప్లేయర్స్ వస్తారు. ఎన్నికలప్పుడు చాలా మంది వచ్చి మేమున్నాం, మేము చేసాం, మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం అని చెప్పి మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా సరే ప్రజలు ఇవాల్టి రోజున చాలా చాలా హ్మ్. జాగరూకులై ఉన్నారు. వాళ్ళు ఈ ఈ విషయాలు వీటన్నిటి మీద గూడా వాళ్ళు చాలా ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారు. మాకు ఈ 4.5 సంవత్సరాలుగా అండగా నిలబడినటువంటి హ్మ్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. అలానే ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడు. రాష్ట్రానికి అవసరం, హ్మ్. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అవసరం, రాష్ట్రాన్ని మళ్ళీ ఆ రోజున ఏదైతే మేము ఒక సన్‌రైజ్ స్టేట్‌గా పెట్టామో, అలాంటి ఒక స్థాయిలో మళ్ళీ రాష్ట్రాన్ని పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దానికి కేవలం గూడా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతాయి అనేటువంటి ఒక క్లారిటీ అయితే ప్రజలకుందమ్మా. పార్లమెంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రీసెంట్‌గా గల్లా జయదేవ్ గారు నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అయితే పార్లమెంట్‌లో నేను గళం విప్పకుండా ఉండలేను, సైలెంట్‌గా కూర్చోలేను. అందుకే నేను రిజైన్ చేస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. దీనికి మీరేమంటారు మేడం? అసలు ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సొచ్చింది? జయదేవ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ అమ్మా. ఆయనేమన్నారు? నేను ఇవాల్టి రోజున ఐయామ్ అంటే ఒక బిజినెస్ మెన్‌గా గూడా ఆయన కొన్ని చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అలానే ఒక ఎంపీగా, పార్లమెంటేరియన్‌గా ఆయన గత 5 సంవత్సరాల్లో ఎంత తన రాష్ట్రానికి చేశారు అనేటువంటిది ప్రాబబ్లీ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అన్‌మ్యాచ్డ్ ఫర్. మీరు గమనించండి. ఎన్ని సార్లు ఆయన పార్లమెంట్‌లో మాట్లాడారు. ఎన్ని సార్లు ఆయన హ్మ్. రాష్ట్ర తరఫున అక్కడ తన గళాన్ని వినిపించారు చాలా సందర్భాల్లో. ఈవెన్ ఎర్లియర్ సిట్యుయేషన్స్ తీసుకున్నా సరే. సో, ఆయన ఇవాళ అన్నటువంటి మాటేంటంటే, ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ గ్యాప్ దట్ హి ఈస్ టేకింగ్. రాజకీయాల నుంచి ఒక చిన్న విరామం. దానికి కూడా చాలా కారణాలున్నాయి. ఓకే. ఏమన్నారు? ఇవాల్టి రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆయన బిజినెస్ కంప్లీట్‌గా సెట్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మీరు గమనించారు ఎంత ఆయన్ని వేధింపులకు గురి చేశారు. ఆయన లిటరల్‌గా గూడా
ఆయన ఆయన బిజినెస్‌లను ఏ రకంగా నాశనం చేయాలని చూసారో అన్నీ చూసాం మనం. సో, డెఫినిట్‌గా దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్ ఆల్సో. ఆయన ఆయన మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బతుకుతున్నాయి. సో, ఖచ్చితంగా దాన్ని కూడా ఆయన గమనించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది కాబట్టే అండ్ ఇంకోటి 'గల్లా జయదేవ్' గారి మెంటాలిటీ ఆయన ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అమ్మ, హి ఈస్ నాట్ సంబడీ అంటే ఇప్పుడు నేనేదో ఒక పదవి తీసేసుకొని కామ్‌గా కూర్చుంటాను అనుకునేటువంటి వ్యక్తి కానే కాదు. ఏ పదవి తీసుకున్నా సరే, ఏ పొజిషన్‌లో ఉన్నా సరే చాలా కమిటెడ్‌గా, చాలా డెడికేషన్‌గా, టాడా చాలా కన్విక్షన్ తోటి ఆ పదవిని ఆయన చాలా బ్రహ్మాండంగా ఆ పదవికి ఉన్నటువంటి వాల్యూస్‌ని, ఆ పదవికి ఉన్నటువంటి బాధ్యతల్ని ఆయన నిర్వర్తిస్తారు. సో, ఆయన ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను రేపొద్దున ఒక ఎంపీనయ్యి నేను కామ్‌గా అంటే ఏ విధమైనటువంటి పనులు చేయకుండా ఉండలేను కదా! హి కెనాట్ డూ థట్. బికాజ్ ఆయన మనసు ఒప్పుకోదు దానికి. అలానే ఒక బిజినెస్ మ్యాన్‌గా ఉండి, ఒక కంపెనీ అధినేతగా ఉండి, ఆ కంపెనీ నాశనం అయిపోతుంటే, ఆ కంపెనీ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు నాశనం అయిపోతుంటే, ఆయన దాన్ని కూడా చూస్తూ కూర్చోలేరు కదా! సో, హి సెడ్ ఐ విల్ సెట్ అప్ థింగ్స్ రైట్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. యాస్ ఎ ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా నేనొచ్చేస్తాను. ఆ రోజున ఏ రకమైనటువంటి అంటే ఆయన బాధ్యతని ఆయన చాలా మీకు తెలుసు వి హావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ ఆల్సో. సో, 'గల్లా జయదేవ్' గారి గురించి తెలిసినటువంటి ఎవరైనా సరే ప్రొఫెషనల్‌గా వ్యవహారం. ఆయన ఆయన మనస్తత్వం కావచ్చు, ఆయన ఆయన వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ కావచ్చు, ఆయన వే ఆఫ్ స్పీకింగ్ విత్ ఒక్క తప్పుడు మాట ఆయన నోట్లోంచి ఏ రోజున రాదు. ఒక్క తప్పుడు మాట రాదు ఆయన నోట్లోంచి. మీరు అరిచి గీ పెట్టిన ఆయన నోట్లోంచి ఒక తప్పుడు మాటలు మీరు రాబట్టంచలేరు. అలానే ఆయన ఏ రోజున కూడా కక్షలు, కార్పణ్యాలు ఈ ఈ వయలెన్స్, ఈ దొంగతనాలు ఇలాంటి వాటి మీద ఆయన ఎప్పుడు కూడా ఈస్ నాట్ ఈవెన్ ఆలోచన కూడా ఆయనకు ఉండదన్నమాట. సో, హి ఈస్ ఎ వెరీ క్లీన్ అండ్ నీట్ పొలిటీషియన్. అట్ ద సేమ్ టైమ్ ఆయన మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలున్నాయి కాబట్టి, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్‌గా నేను తీసుకోదలుచుకున్నాను అనేటువంటిది ఆయన చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ బ్రేక్, వెరీ స్మాల్ బ్రేక్ అండ్ హి ఈస్ గోనా కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్‌లీ. ఈ ఈ ఈ పేటీఎం బ్యాచ్ చాలా మంది ఎగురుతున్నారు పాపం. ఊళ్ళో పెళ్లి కుక్కలాడావిడి అంటాం చూసారా? అలా ఈళ్ళ ఎగురుడు చాలా ఎక్కువుంది. ఆళ్ళకి తెలియని విషయం ఏంటంటే రేపు పొద్దున్న 'గల్లా జయదేవ్' గారు ఈస్ గోనా కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్‌లీ. ఆ రోజున మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం మనం. ఇప్పుడు ఏపీలో ఫ్లెక్సీ రాజకీయాలు జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు జగన్ సిద్ధం అనే యాత్ర గురించి పెద్ద ఫ్లెక్సీ వేస్తే పవన్ కళ్యాణ్ గారిది అంతకంటే పెద్ద ఫ్లెక్సీలు. ఇది ఎలక్షన్‌పై ఎట్లాంటి ప్రభావం చూపుతుందంటారు అసలు? ఇప్పుడు నేను ఇందాక ఒక విషయం చెప్తాను. సిద్ధం, సిద్ధం, సిద్ధం అని చెప్పి ఫ్లెక్స్ నేను కూడా చూస్తున్నాను. ప్రతి చోట ఎక్కడో పెద్ద పెద్ద హోర్డింగ్‌ల మీద సిద్ధం, సిద్ధం, సిద్ధం. అంటే ఓడిపోవడానికి సిద్ధమని ఎందుకు తల్లి అన్ని సార్లు చెప్పుకోను? ఆయన ఓడిపోవడానికి సిద్ధమని అందరికీ తెలుసు. ఆయన గెలవడానికి సిద్ధమని ఆయన అంటున్నారు గదా మరి. మీరు ఒక విషయం చెప్పండి. ఎలా గెలుస్తారు చెప్పండి? ఎవరికి మంచి చేశారని గెలుస్తారు? ఏ వర్గాన్ని ఆయన హక్కును చేర్చుకున్నారని గెలుస్తారు? రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారని గెలుస్తారు? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చారని గెలుస్తారు? ఎంత ఉద్యోగ కల్పన చేశారని గెలుస్తారు? ఎంతమంది రైతుల్ని ఆదుకున్నారని గెలుస్తారు? ఎంతమంది ఆడబిడ్డలకి రక్షణ కల్పించారని గెలుస్తారు? ఎంత విద్యా అవకాశాలు కల్పించారని గెలుస్తారు? ఎంత వైద్యానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించారని గెలుస్తారు? ఇంకా నేను చెప్పుకుంటూ పోతే మొత్తం మీ ఇంటర్వ్యూ అంతా కూడా టైం అయిపోద్ది. ఆయన ఆయన అసమర్థతని, ఆయన తప్పుల్ని, ఆయన చేతకానితనాన్ని మనం బయట పెట్టుకుంటూ కూర్చుంటే. నేనేమంటానంటే ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు కదమ్మా! క్యాండిడేట్‌లను మార్చుకుంటున్నాడు. క్యాండిడేట్‌లు దొరకట్లే. ఎందుకు తల్లి నిన్నటికి నిన్న తిరుపతి ఎంపీగా ఆయన డిక్లేర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ అయ్యా! నీ 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 పార్టీలో నేను నిలబడను. నా వల్ల కాదురా నాయనా! నేను 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 నాకు నువ్వొద్దు, నీ సీట్ వద్దని చెప్పి దండం పెట్టి బయటకొచ్చేసాడు. ఇంకేముంది చెప్పండి? ఎట్లా గెలుస్తాడు? సో, ఆయనకి క్లారిటీ ఉంది. అనవసరంగా ఏమంటారంటే ఎలివేషన్‌లు ఇస్తున్నారు ఆ పేటీఎం బ్యాచ్ తప్పించి ఆయనకు చాలా క్లారిటీ ఉంది. నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలు నన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నాతో యుద్ధంలో నేను ఖచ్చితంగా ఓడిపోతున్నాను అనేటువంటిది ఆయనకు క్లారిటీ ఉంది. యుద్ధం, 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 యుద్ధం అని ఆయన అంటాడు. సిద్ధం, సిద్ధం, సిద్ధం అని చెప్పి వీళ్ళంటున్నారు. ఆఖరికి నిజంగా గూడా ఇవాల్టి రోజున నువ్వు సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటున్నాం. నిన్ను ఓడించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఫ్లెక్సీ వార్ అంటున్నారు. ఒక విషయం అమ్మా. ఇప్పుడు ఎన్నికల టైం ఆల్‌మోస్ట్. సో, ఒక ఫ్లెక్సీ అధికార పార్టీ పెట్టుకున్నప్పుడు ఏం ప్రతిపక్షాలకి ఫ్లెక్సీలు పెట్టుకునేటువంటి ఇది ఉండదా? డోంట్ వి హావ్ దట్ రైట్? మాకు ఆ హక్కు లేదా? జనసేన వాళ్ళు ఒక ఫ్లెక్సీ పెట్టంగానే ఎందుకంత భయం? నిన్న వెనిగండ్ల రాము గారికి సంబంధించింది మన గుడివాడలో కూడా ఫ్లెక్సీ పెట్టంగానే దాన్నో పెద్ద రచ్చ రచ్చ చేశారు. ఎందుకంత భయం? ఇంత దిగజారాలా? మరి నువ్వు ఫ్లెక్సీ పెట్టావుగా. నువ్వు అధికార పక్షంలో ఉన్నావు. మరి నువ్వు ఎన్నికలకు పోతున్నప్పుడు మేము ఎన్నికలకు పోతున్నాంగా.
నువ్వు ఒకటి పెడితే మేము 2 ఫ్లెక్సీలు పెడతాం. ఖచ్చితంగా పెడతాం. దమ్ముంటే ఎదుర్కో. నిజాలు చెప్పు. ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని కూర్చొని ఇక్కడ ఇన్ని ప్రశ్నలు అడిగాను ఆయన్ని. ఒక ఓకే. ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గాని నేను ఓట్లు అడగను అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడమ్మా? మీరు చెప్పండి, ఒక జర్నలిస్ట్‌గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేను, మెడల్ వంచి తీసుకొస్తా అన్నాడు. తీసుకొచ్చాడా ఓట్లు అడగడానికి? సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లో అన్నాడు. చేశాడా ఓట్లు అడగడానికి? ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చెప్తానమ్మా. రైతుల ఆత్మహత్యల్లో టాపు, రైతుల రుణభారంలో టాపు, ఆడపిల్లల అదృశ్యం కేసుల్లో టాపు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ లో మనం టాపు, నిరుద్యోగంలో టాపు, విద్యా అవకాశాలు ఏవైతే ది ఫెసిలిటీస్ వాట్ వి కాల్, దాంట్లో మనం అధమ స్థానంలో ఉన్నాం. ఇంకేం చెప్దాం? ఇంకేం చెప్దాం చెప్పండి? ఏ మొహం పెట్టుకొని రేపు నేను ఏమంటారు అంటే గెలుస్తున్నాను, నన్ను గెలిపించేస్తున్నాను ప్రజలను ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు ఊరుకుంటారా? నీకు నిజంగా కూడా గెలుస్తున్నాను అనుకుంటే 175 సీట్లు నావే అని చెప్పి నువ్వు మాట్లాడితే 68 మందిని చేంజ్ చేశాడమ్మా ఇవాటికి. నిజంగా ఒక నువ్వు అంతా మంచి ప్రజలకి చేస్తే 1-2 చేంజెస్ పరిపాటి, ఎప్పుడైనా సరే ఎన్నికల్లో పరిపాటి. కానీ నువ్వు అధికారంలో ఉండి ప్రజలకు నేను ఎంతో చేశానని చెప్పుకుంటున్నటువంటి వాడివి, నీ పార్టీ నుంచి 58 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లని, 10 మంది ఎంపీ క్యాండిడేట్లని ఏ రకంగా చేంజ్ చేసావు? ఎందుకు చేంజ్ చేసావు? ఎందుకు చేంజ్ చేసావు అని అడిగితే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి నేను చేంజ్ మొన్న ఒక సమిట్లో చెప్పాడు కదా, వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి నాకు రిపోర్ట్స్ వచ్చాయి సర్వేల్లో, అందుకని నేను చేంజ్ చేశాను. అంటే నువ్వు మంచి చేస్తే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఆయన చేసినటువంటి తప్పుల్ని, ఆయన చేసినటువంటి దుర్మార్గాల్ని, ఆయన చేసినటువంటి దురాగతాల్ని స్వయంగా తన చెల్లె బయట పెడుతోంది. సో హిస్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు, ఒక బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్, వైఎస్ఆర్సీపీ చాప్టర్ క్లోజ్. రాసి పెట్టుకోండి అమ్మా, ఇవాళ డేటు టైము రాసి పెట్టుకోండి. జ్యోత్స్న గారు ఈ మాట చెప్పారని రాసి పెట్టుకోండి. ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఛానల్లో కూర్చుందాం, మళ్ళీ డిస్కషన్ పెట్టండి. ఆ రోజు చెప్తాను అమ్మా, ఆ రోజున నేను ఈ మాట చెప్పాను, ఇవాళ మీరు ఆ మాట నిజమైందని చెప్పి నాతో చెప్తున్నారా లేదా అని చెప్పి ఆ రోజున అడుగుతాను చూడండి. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకి మనం మంచి చేస్తే ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అవతల వాడికి ఉంటుందమ్మా. ఒక్క మంచి పని లేదు, ప్రజల నెత్తిన ఒక శనిలాగా దాపురించి ప్రజల్ని అనుక్షణం కూడా ఈ రక్త పిశాచులు ఉంటారు చూసారా, అలా అలా పీల్చుకొని తింటున్నటువంటి వీళ్ళని ఎందుకు ప్రజలు ఆదరిస్తారు చెప్పండి? నోరు తెరిస్తే పచ్చి బూతులు, నోరు తెరిస్తే ప్రతిపక్షాలని తిట్టడం, ఇది తప్పించి సొంత చెల్లెల్ని కూడా ఇవాళ రోజున వ్యక్తిత్వ హననం చేస్తున్నారే, వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాటిని ప్రజలు ఆమోదిస్తారా? చిత్కరించరా ప్రజలు? రాజకీయాల్లో ఒక గౌరవాన్ని, ఒక స్టేచర్ని, ఒక పద్ధతుల్ని, ఒక సిద్ధాంతాల్ని మనం పాటించాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. నాకు ఎంతో కోపం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన చేసినటువంటి పనులు అలాంటివి. కానీ ఏ రోజున కూడా లిమిట్ దాటి ఆయన ఏమీ కూడా మేము అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది మన సంస్కారానికి కరెక్ట్ కాదు కాబట్టి. కరెక్ట్ కాదని. కానీ ఇవాళ రోజున ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఒక ముప్పేట దాడి చూడండి మీరు. వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజెస్ లోనే ఎంత దిగజారుడు రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారివి. మొన్న భీమిలి దగ్గర ఏదో సభ పెడితే అందులో పవన్ కళ్యాణ్ గారి కటౌట్లు, చంద్రబాబు నాయుడు గారి కటౌట్లు, ఇలా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల కటౌట్లు పెట్టి అక్కడ ఒక బాక్సింగ్ రింగ్ లాగా పెట్టి కొట్టండి అని చెప్పి జనాలతో కొట్టిస్తాడా? సిగ్గుండక్కర్లా? ఇదా రాజకీయం నువ్వు చేసేది? నువ్వేం మంచి ఎలగబెట్టావో చెప్పుకోవచ్చు కదా నాయన. అది చేత కానప్పుడు నేను చేత కాని వాడిని, నాకు రాదు మంచి చేయడం, నన్ను క్షమించండి అని ప్రజల దగ్గరకు వచ్చి వేడుకోవచ్చు కదా. అంతే తప్పించి ఇంత దిగజారుడు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తాడా? ప్రజలు చూడలేదు అనుకుంటున్నాడా ఇవన్నీ? అందుకే కదా సొంత పార్టీ వాళ్ళ నేతలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అమ్మా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. తిరుపతి ఎంపీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి, ఆయన ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే. నాకొద్దు నాయన, నువ్వొద్దు, నీ టికెట్ వద్దు, ఏమి వద్దని చెప్పి చేతులు ఎత్తే దండం పెట్టాడు. మీరు అర్థం చేసుకోండి. డిక్లేర్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా మేము ఖచ్చితంగా కూడా మేము నీతోటి ఇవాళ రోజున మేము వీ కెనాట్ గో హెడ్ విత్ యూ
అనేటువంటిది డిక్లేర్ చేసినటువంటి క్యాండిడేట్లు కూడా చెప్తాను. అండ్ ఆల్సో ఇవి ఎక్కడిది ఏ ఏ కాన్స్టిట్యున్సీస్ చెప్తాను చూడండి. తిరుపతి, కర్నూలు ఎంపీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ 2 సార్లు మాత్రమే గెలిచిందమ్మా. అది కూడా 25 సంవత్సరాల క్రితం మేము చివరిసారిగా గెలిచాం. తిరుపతి ఎంపీ కావచ్చు, లేకపోతే కర్నూలు ఎంపీ కావచ్చు. అట్లాంటి చోట్ల 151 సీట్లు గెలిచి, అవునా? వాళ్ళు 151, 151, 151 అని చెప్పి ఒక్కొక్కళ్ళు బయటకొచ్చి మాట్లాడుతుంటారు కదా! అలాంటి 151 సీట్లు గెలిచి తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మేమే వీరులం, మేమే శూరులం అని చెప్పుకొని తిరిగి వచ్చారు కదా వీళ్ళు. మరి అలాంటి వాళ్ళు అట్లాంటి ఇవాళ వాళ్ళు అధికారంలో కూడా ఉన్నారు. అధికార పార్టీ నుంచి టికెట్ ఇస్తే కళ్ళు మూసుకు తీసుకోవాలి ఎవరైనా సరే. అవును. కానీ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు వద్దంటున్నారు? ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇతను చేసినటువంటి నెగటివిటీస్, ఇతను చేసినటువంటి దుర్మార్గాలు, ఇతను చేసినటువంటి విధ్వంసాలు వాళ్ళకు కూడా అంటుకుంటాయి. గెలుపోటములు పక్కన పెట్టేయండమ్మా. కానీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రెడిబిలిటీ. ఎప్పుడైనా సరే క్రెడిబిలిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మనకి రాజకీయాల్లో. ఇవాళ సొంత ఏ చెల్లెలైతే నీ కోసం 2 సార్లు క్యాంపెయిన్ చేసిందో, ఏ చెల్లెలైతే మా అన్నని గెలిపించండి అని చెప్పి తిరిగిందో రాష్ట్రం అంతా, అదే చెల్లెలు ఇవాళ రోజున బయటకొచ్చి మా అన్న ఒక దుర్మార్గుడు, మా అన్న ఇవాళ రోజున రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి పచ్చిగా చెప్పేస్తోంది బయటకొచ్చేసి. నన్ను కూడా గోడకేసి కొట్టాడు అని కూడా చెప్తోంది. నా తల్లిని కూడా ఇచ్చేశాడని చెప్తోంది. సో అలాంటప్పుడు అతనికి ఏం క్రెడిబిలిటీ ఉన్నాడు? కుటుంబ విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు, మానవ విలువలు లేవు, నైతిక విలువలు లేవు. ఏ విలువలు లేనటువంటి ఒక ఐ డోంట్ నో. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన మనిషేనా నువ్వు అని అనకూడదుగా మనం. అనకూడదు కదమ్మా. సో ఐ థింక్ నేను చెప్పాను కదమ్మా, హిస్ చాప్టర్ ఇస్ క్లోజ్. ఇంకా నో మోర్ డిస్కషన్స్. వేస్ట్. మనం ఎంత మాట్లాడినా వేస్ట్. అసలు రేపు పొద్దున ఏమంటారంటే ఎగ్జిస్టెన్స్ లోనే లేని మనిషి గురించి మనమే మాట్లాడతాం రాజకీయంగా. ఓకే మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.